ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధమైన గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసమందు ప్రభు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు యెషయా భక్తునికి చాలా మందికి పరలోకం ఎట్లుంటుందో తెలియదు, పరలోకము ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. పరలోకం 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 అంటారు, కానీ పరలోకమును దేవుడు యెషయా భక్తుని కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి విధం. పరలోకం ఉందా, మీరు చూసొచ్చారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఆన్సర్ అన్నమాట ఇది. కాబట్టి ఆ దినాలలో కూడా యెషయా భక్తుడు ప్రపంచమంతటికి ప్రవక్త. అతనికి ఒక దర్శనం చూపించాడు. పైన దేవుడు, దేవదూతలు అక్కడ ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారో కళ్ళకు కట్టినట్టుగా దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి దేవుడు బంగారు సింహాసనం పైన కూర్చోవటం, అక్కడ ఉన్న కోటాన కోట్ల దేవదూతలు వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచుండెను. మరి ముఖం ఎందుకు కప్పుకున్నారు, దేవుని ఎందుకు చూడలేకపోతున్నారు అంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత వెలుగుమయమో మనకు చూపించడానికి ఈ యొక్క గ్రంథంలో రాయించి పెట్టాడు. దేవుని దగ్గరున్న దేవదూతలే ఆయన ముఖమును చూడలేక 2 రెక్కలతో ముఖము కప్పుకున్నారు అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క వర్డ్ని మనము ధ్యానించాలి. ఎందుకు తెలుసా, అక్కడున్న వారందరికీ వేరే ఏ పని లేదు, కానీ కోటాన కోట్ల దేవదూతలు అక్కడ ఉన్నారు. వారు ఒకే ఒక వర్డ్ ఏమంటున్నారు తెలుసా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు. అంటే ఎలాగా వాళ్ళు అంటున్నారంటే, ప్రతి క్షణము అదే వర్డ్, అది అందరు కోటాన కోట్ల మంది ఉచ్చరించడం ద్వారా గడప కమ్ములు కదులుచుండెను. అందుకొరకే మనం ఇక్కడ మన చర్చెస్లో కూడా స్తుతి ఆరాధన చేయాలి, దేవుని గణపరచాలి. ఆయన ఆత్మ గనుక మనం ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆ విధంగా ఏదో పటపట 2 మాటలు ఒక్క పాట ఇది కాదు. అక్కడ గంటలు 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 దినచర్య అంతా ఇదే. దేవుని సముఖం ఉన్న దేవదూతలే, వాళ్ళకు అక్కడ నిద్ర ఆహారాలు అటువంటి ఏమీ ఆకలి దప్పులు ఉండవని మనం వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అక్కడ వారు ఆహారం ఏం తింటారో దాన్ని క్లియర్గా చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రము దేవుని ఆరాధించడం అనేది కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాడు. తర్వాత ఈ యెషయానిటైన మనిషి కాబట్టి ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు, కాబట్టి పరలోకము తెరవబడి ఉండటయు అక్కడ జరిగేదాన్ని మనకు ఆయన కళ్ళ ద్వారా మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఎంత పరిశుద్ధంగా, యథార్థంగా, నీతియుక్తంగా ఉంటే ఆ పరలోకానికి వెళ్తాం అనేది ఇక్కడ చూపిస్తూ, వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచుండెను, మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, మనం ఎంత అపవిత్రమైన, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకు, దేవదూతలకు, దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు. కాబట్టి అయ్యో నేను నశించి తిని అని ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప ప్రవక్తనే ఆ విధంగా అంటే, ఇంకా మన విషయం ఏమంటుంది, మనం ఇంకెంత మార్చబడాలి, మన నోటి ద్వారా, మాట ద్వారా మన వాక్యం ఎంత చదువుకోవాలి, ప్రార్థన ఎంత చేయాలి, దేవుని పైన ఎంత ఆధారపడాలి, పరలోకానికి సిద్ధపాటు ఎలా కావాలి, అవన్నీ కూడా పాస్టర్లు చెప్తున్నారు, కానీ మనం వినటం లేదు. అందుకొరకే దేవుడు ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నశించుతని అంటే, ఆ యొక్క స్టేజ్ పై నుంచి ఒక నిప్పు
కణమును తీసుకొని వచ్చి ఇతని పెదవులకు అంటించడం ద్వారా అతను పరిశుద్ధపరచబడ్డాడు. అంటే పరిశుద్ధ అగ్నితోని ఇప్పుడు మనకి భూమిపైన ఉన్నప్పుడు కూడా మనం ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనము పొందుకోవాలన్నమాట. అలా అగ్ని నిప్పు కణము ద్వారా అంటే ఆ పరిశుద్ధ అగ్ని మనల్ని టచ్ చేయాలన్నమాట. అలా టచ్ చేసినప్పుడు మనము పూర్తిగా దేవుడు ఏ విధంగా అయితే మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా మార్చబడగలం. లేకపోతే ఇక్కడ కూడా మనము దేవునికి ఏ విధంగా అయితే దేవుడు చెప్పి వాగ్దానం చెప్పాడో ఆ విధంగా ఉండలేము, తర్వాత పరలోకం కూడా వెళ్ళలేము. కానీ ఇక్కడ రాసింది అతని యెషయా భక్తుని ద్వారానే. యెషయా భక్తుడే ఆ విధంగా ఉంటే మనం ఇంకెన్నో అవసరతల కొరకు ఆలోచించడం కాదు, కానీ దేవునికి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు మనం ఎప్పుడు కన్ను మూస్తామో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభువు రాకడను మనకు తెలియదు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిశుద్ధత, యథార్థత, నీతిగా ఉండి పరలోకానికి సిద్ధపాటు అయితే తప్పకుండా మనం ఆ ఎత్తబడే గుంపులో ఉంటామని నిరీక్షణ ఉంది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, ఇదిగో యెషయా గ్రంథము ద్వారా తండ్రి పరలోకములో ఏ విధంగా కనబడింది యెషయా భక్తునికి, మనం ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కాబట్టి మేము పరలోకానికి వెళ్ళాలంటే ఈ విధంగా ఉండకూడదని కూడా, ఆ పాప స్థితిలో కూడా యెషయా భక్తుడే, రక్షించబడిన వాడే, కొలతలిన అభిషేకం ఈ భూమి మీద ఉన్నవానికే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే సామాన్య మానవులకు, విశ్వాసులకు, అప్పుడే రక్షించబడిన వారికి ఎంతో అవసరత ఉందన్నమాట. దీని ద్వారా వాక్యాలను బాగా చదువుకొని వాటిని ఆవలింపు చేసుకొని ప్రాక్టికల్గా ఉన్నట్లయితే మాత్రమే పరలోకానికి ఎత్తబడే గుంపులో ఉంటాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.